షలోమ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కదా మీరందరూ కూడా సంతోషంగాను ఆనందకరంగాను జీవనకరంగాను ఉండాలని నా ఆశ. ప్రతిరోజు మీ కొరకు, మీ యొక్క ఆరోగ్యం కొరకు, మీ యొక్క సమస్యల కొరకు, మీ యొక్క బిడ్డల కొరకు దేవుని యొక్క దైవచనుడిగా ప్రతిరోజు కూడా ఇది ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా పరిచర్య కొరకు, నా బిడ్డల కొరకు వ్యక్తిగతమైన మీ యొక్క ఉపవాస ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని నేను తలపిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన సమయము, విలువైన మీ యొక్క సన్నిధి. ఈ 40 దినాలు సిలువ ధ్యాన కూడకులలో మనమందరము కూడా ప్రభువైన యేసు క్రీస్తును స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి ప్రతిరోజు దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాము, వెళుతూ ఉన్నాము. మనం ప్రతిరోజు ఏం నేర్చుకుంటూ ఉన్నాం? మనం ప్రతిరోజు ఏం నేర్చుకుంటూ ఉన్నాం? మనం ప్రతిరోజు నేర్చుకునేది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము మనకి శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, వినయాన్ని ఇస్తుంది. అలాగే ఒక మార్గాన్ని మనకి తెలియపరుస్తుంది. మనం ఎలా బ్రతకాలో అది మనకి నేర్పిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని పట్టుకొని మనం నడిస్తే ఈ వాక్యమే మీ బ్రతుకుని మారుస్తుంది. అలాగే ప్రభువును కోరుకుని మనం నడిచినట్లకు ప్రభు ఒక మార్గాన్ని మనకి సరళము చేస్తారు. క్రీస్తు పోలికన మనము కూడా నడిచినట్లయితే మనము క్రీస్తు మన పట్ల గొప్ప అద్భుత కార్యములు జరిగిస్తారని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను అన్న అంశాల మీద మనం నేర్చుకోబోతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ప్రియమైన దేవునికి బిడ్డలారా, 5వ భాగాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాం. మొదటి భాగం మనం
దేంట్లో చూస్తున్నామంటే క్రీస్తు ప్రభువు మన నిమిత్తము సిలువ వేయబడును అన్న విషయాన్ని మొదటి భాగంలో మనం చూసాం. రెండో భాగంలో మనం చూసినట్లయితే పౌలు సిలువ వేసినది దేవుడు అన్న విషయాన్ని రెండో భాగంలో మనం చూసాం. మూడో భాగంలో మనము సిలువ వేయబడిన దిట్లు అన్న భాగాన్ని మనము నేర్చుకున్నాం. ఈ యొక్క నాలుగో భాగంలో మనం చూసినట్లయితే ఇతను జీవించు వాడము నిలపాము క్రీస్తు యందు జీవించుతూ ఉన్నాడు అన్న నాలుగో భాగంలో మనము ఈ యొక్క 40 దినాలు ఉపవాస ప్రార్థనలో జ్ఞాన కొడుకులలో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. సౌలుగా నుండి క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ సంఘమును హింసిస్తున్నప్పుడు తాను సౌలుగాను తనకు తాను జీవించదని, అలాగే ప్రభు ధరించిన రీతిగా కనబడి ఏర్పరచుకున్న తరువాత సౌలుగా కాకుండా పౌలుగాను కాకుండా క్రీస్తే అతనిలో జీవించుకున్నాడు అనగా ప్రభు యొక్క దివ్య లక్షణములన్నీ పౌలులో కనబడుతూ ఉన్నాయి. దేవుని గొప్ప ఏర్పాటు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆ 6వ వచనంలో మనము చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు అక్కడ మనతో సౌలుతో మాట్లాడుతున్న దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాణము చేస్తూ దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించి, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను ధ్వంసించుతున్నావని ఒక స్వరము కలుపుతున్నాను. సౌలు ప్రభువా నువ్వెవరు అని అడిగినప్పుడు నువ్వు హింసించుకున్న నజరేయుడైన యేసుని అతనితో చెప్పను. ఈ యొక్క గొప్ప దర్శనముతో అతని జీవితంలో గొప్ప మార్పు సంభవించింది. ప్రభు కొరకు మరణము వరకు పోరాడిన వలనని, అన్యజనులను ప్రభు చేత ప్రకటించవలనని, ప్రభు కొరకు ప్రాణం పెట్టాలని నిర్ణయించుకున్నాడు సౌలు. ప్రభు ఏర్పరచుకుని ఉన్నాడు. అపోస్తలులో 12 మందిలో కూడా ఒకరేమై ఉన్నాడు అని అంటే 12 మందిలో కూడా సౌలు చేరకపోయినప్పటికీ కూడా వారవలే పనిచేశాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అందువలన ప్రభువు తన దివ్య లక్షణాలన్నీ ఆయనకిచ్చి ఆయనలో జీవించుతున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు మనలో జీవించాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, క్రీస్తు మనలో జీవించాలి. క్రీస్తులాగా మనం నడవాలని ముందుగా మనం నేర్చుకున్నాం.
క్రీస్తు ప్రజల్ని హింసించాలని, క్రీస్తు ప్రజల్ని మహిమ చేయాలని, సంహరించాలని అతని యొక్క తీర్మానం తీసుకున్నాడు. కానీ ప్రభు కొరకే నేను బ్రతకాలని, ప్రభు కొరకే నేను చనిపోవాలని ఒక తీర్మానం సౌలు తీసుకున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, సౌలు పౌలుగా మార్చబడి ప్రభు కొరకే జీవించాలి, ప్రభు కొరకే నేను చనిపోవాలి, ప్రభు యొక్క సాక్షిగా నేను నిలబడాలి, ప్రభు యొక్క ప్రకటనను ప్రకటించాలి, అనేకమైన అద్భుత కార్యంలో నా క్రీస్తు ద్వారా నేను జరిగించాలి అని దివ్యమైన దేవుని యొక్క లక్షణాలు ఆయనలో నింపుకొని అనేక మందికి సాక్షాత్తుగా నిలబడి ధైర్యముతో ఆనందముతో దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన 3 మిషనరీయ ప్రయాణాలు చేశాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన 3 మిషనరీయ ప్రయాణాలు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన సముద్రంలో ప్రయాణాలు చేశాడు, తుఫానులో ప్రయాణం చేశారు, వారలో ప్రయాణం చేశారు. ఒక్క దిక్కుని ఆయన నిలబడలేదు. ప్రతి ఒక్క ప్రాంతానికి, ప్రతి ఒక్క పట్టణానికి, ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క మారుమూలకు అనేక మంది దేవుని ప్రజలు ఎక్కడైతే ఉన్నారో తెలుసుకుని ఆ యొక్క పట్టణానికి వెళ్ళి క్రీస్తును పరిచయం చేసి ప్రియమైన దేవుని ద్వారా క్రీస్తులో బోధించడం నిర్బంధం క్రీస్తు సాక్షిగా ఆయన నిలబడి ఉన్నాడని మనం నమ్ముతూ ఉన్నాము. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేను క్రీస్తులతో నడుచుకున్న ప్రకారము మీరు నన్ను కూడా నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఒక పత్రికని అందించాడు, రాశాడు. దేవునికి బిడ్డలారా, చూడండి, నేను క్రీస్తులతో నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. పౌలు ఎవరిని చూసి నేర్చుకున్నాడు? పౌలు ఎవరిని చూసి నడుచుకున్నారు? క్రీస్తును చూసి ఆయన నడుచుకున్నారు. క్రీస్తు పోలికగా ఆయన మాట్లాడి ఉన్నారు. క్రీస్తు యొక్క లక్షణాలు పౌలులో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పౌలులో జీవించాడు. కానీ పౌలు క్రీస్తు పట్ల అద్భుతమైన ఒక తలపు కలిగి ఉన్నాడు. ఒకప్పుడు భయంకరమైన నరహంతకుడు, కానీ క్రీస్తు అతని జీవితంలోకి వచ్చినప్పటికీ సౌలు యొక్క జీవితం మారిపోయింది. సౌలు యొక్క జీవితం మారిపోయి పౌలుగా మార్చబడి క్రీస్తు పోలికగా ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. అలాగని చెప్పి ఆ కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని యందు తన కుమారుడు యేసుక్రీస్తు నమ్మకంతో నడిస్తే, నేను దేవుని పోలికతోనే నడిస్తే మీరు కూడా నన్ను చూసి మీరు నేర్చుకోనని చెప్తున్నారు.
నన్ను చూసి మీరు నేర్చుకోండి. ఈ రోజుని ఎక్కడ చూసినప్పటికీ కూడా వాడు డ్యాన్స్ చేస్తే వీళ్ళు డ్యాన్స్ చేస్తారు, వీళ్ళు దొల్లితే ఆడు దొల్లుతాడు, వాడు మాట్లాడితే వీడు మాట్లాడతాడు, వాడు పరుగులు తీస్తే వీడు పరుగులు తీస్తాడు, వాడు పని చేస్తే వీడు పని చేస్తాడు, వీడు పళ్ళు ఎగిరితే వీడు పళ్ళు ఎగురుతాడు, వాడు బుడపడుతుంటే వీడు బుడపడుతుంటాడు, వాడు ముందు వేయించుకుంటే వీడు కూడా ముందు వేయించుకుంటాడు. వాడు ఏ కటింగ్ వేయించుకుంటున్నాడో వీడదే కటింగ్ వేయించుకుంటాడు, వాడు ఏ బట్టలు వేసుకుంటున్నాడో అదే బట్టలు వేసుకుంటారు, వాడి మొత్తం బట్టలు వేసుకుంటే వీళ్ళు కూడా అయ్యే బట్టలు వేసుకుంటారు. లక్షణాలు ఎలా ఉన్నాయనంటే దుష్టుల యొక్క లక్షణాలతో బ్రతుకుతున్నారే తప్ప కానీ దేవుణ్ణి పోలికి చొప్పున ఎవరు నడిచి వ్యక్తులు రోజులు కనబట్టలేదు. భయంకరమైన దినాలలో బ్రతుకుతున్నామండి. మనం దుర్దినాలలో బ్రతుకుతున్నాం. ఏది ఎప్పుడు సంభవిస్తుందో అని మనకు తెలియదు. ఏది ఆపద ఏ పక్కన వస్తుందో మనకు తెలియదు. తూర్పునిచ్చిన కావచ్చు, పదవించిన కావచ్చు, ఉత్తరించిన కావచ్చు, దక్షిణించిన కావచ్చు, ఏ పక్క నుంచి వస్తుందో ఆపద మనము తెలుసుకోలేము. అది తెలుసుకోగలము. అలాగే తెలుసా, క్రీస్తు నీలో ఉంటే ఎటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్య మన కొరకే. చిన్న గాయం పెట్టినా అది మనకి మంచిది. ఏమో ఆ చిన్న గాయము పెద్ద గాయము ఆ సాతన గారు పెట్టుంటే అసలు మనం లెగలేని పరిస్థితులు ఉంటే అది సాతన గారు చేసే పని. కానీ మా దేవుడు గాయాన్ని కట్టేవాడు, కానీ గాయాన్ని రేపేవాడు మాత్రం కాదు. దుష్టుడు మనకంటే ముందుగా ప్రయాణం చేస్తాడు. దుష్టుడు మనకంటే ముందుగా ప్రయాణం చేస్తాడు. మనం ఏదైనా కంగారులో ఉన్నప్పుడు, లేదంటే అలజడిగా ఉన్నప్పుడు, ఏదైనా ఆరమర్చి ఉన్నప్పుడు ఈ సాధనಗಳು మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ సాధనಗಳು మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయోగాలు చేసినప్పుడు ఏదో ఒక సమస్య మన మీదకి వచ్చినప్పుడు మనకి అప్పుడు మనకు గుర్తొస్తుంది, అయ్యో ప్రయోగాలు బయలుదేరినప్పుడు మనం ప్రార్థన చేసుకోలేదు కదా, మనం ప్రార్థన చేసుకోలేదు ప్రయాణం వెళ్ళినప్పుడు. అందుకే ఈ చిన్న సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రభువా నువ్వు నా పక్షాన్ని ఉన్నావని మనం ప్రయాణం చేసినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, వేసినప్పుడు కానీ చిన్న ప్రార్థన చేసుకుంటే ఆ సాధనలు మన యొక్క నుండి వాడు పారిపోతాడు. క్రీస్తు పోలికను మనం నడుచుకుంటే మనం ధన్యులము. అదేవిధంగా పౌలంటున్నాడు, మీరును నన్ను పోలి మీరు నడుచుకొని అని చెబుతూ, మీరు అన్ని విషయములు నన్ను జ్ఞాపకము చేసుకునొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను లేక పారంపర్యములను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచు ఉన్నాను అని చెప్తున్నారు. అయితే ప్రియమైన దేవుని ద్వారా పౌరంటున్నాడు, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నేను మీకు అప్పగించిన కట్టడలను లేక పార్యప్రాయం మరియు పార్యములను ధరించుకున్నారని మిమ్మల్ని నేను మెచ్చుకుంటూ ఉన్నాను అని చెప్పుకుంటూ 3వ వచనంలోకి వచ్చినప్పుడు అంటున్నాడు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు తెలుసుకునేవాడనని కోరుచు ఉన్నాను. ఏ పురుషుడును తల మీద మోసుకు వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవేశించను ఆ పురుషుడు తలను అవమానపరుచున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. రెండవదిగా ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకునక ప్రార్థన చేయును లేక ప్రసవించును ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. ఎలయనగా అది ఆమెకు
క్షౌరము చేయబడినట్టుగానే ఉండను. దేవునికి బిడ్డలారా, పురుషుడైతే తల మీద ముసుగు వేసుకోకూడదు. కానీ స్త్రీ అయితే మాత్రము ప్రార్థన చేసినప్పుడు గాని, ప్రసవించినప్పుడు గాని, ప్రవశించినప్పుడు గాని ఏం చేయాలంటే తలను అవమానపరచకుండా ఏం చేయాలంటే ముసుగు వేసుకోవాలని లేఖనము మనకి తెలియపరుస్తుంది. రోజుని చాలా మంది కూడా దేవుని యొక్క మందిరాల్లోకి వెళతారు, దేవుని యొక్క మందిరాలకు వెళ్ళి కూర్చుంటారు, లేదంటే ఏదో ఒక సభలోకి వెళ్ళి కూర్చుంటారు. వెళ్ళి నెత్తి మీద ముసుగేసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు కంపల్సరిగా నెత్తి మీద ముసుగు వేసుకోవాలి. వేసుకోకపోతే కొన్ని రోజులకి ఆ యొక్క జుట్టు రాలిపోతాను చెప్తున్నాడు. ఇక్కడ క్షౌరము చేయబడినట్టుగానే అంటారు. అంటే నెత్తి మీద ముసుగేసుకొని దేవుని యొక్క మందిరంలో ఉండకపోతే ఈ తల గోలుగా ఉన్నట్లే లెక్క. అది దేవునికి ఇష్టం కాదని ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ ముసుగు వేసుకోనని ఎడల తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను. కత్తిరించుకొనటకై క్షౌరము చేయించుకున్నటకైను స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవాలను అని చెప్తున్నాడు. నెత్తి మీద ముసుగేసుకోకపోతే క్షౌరం చేయించుకో, క్షౌరం చేయించుకోకపోతే నెత్తి మీద ముసుగు వేసుకో అని ఖచ్చితంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారాగా మనకు నేర్పుతూ ఉన్నారు. మీరు క్రీస్తు పూలు నడుచుకోండి. ఇవన్నీ కూడా నువ్వు మార్చుకుంటే, నువ్వు క్రీస్తు పూలు నడుచుకున్నట్లు. లేకపోతే అది నీకే అవమానము, అది నీకే వేరే సందర్భము. అది నువ్వు తెలుసుకుంటే మంచిదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇంకొన్ని విషయాన్ని చూసి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఆ మాట కనబడుతుంది. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వాడు కావాలనని మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నాను అని చెప్తున్నాను. మరొకసారి చూడండి. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వాడు కావాలనని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను అంటున్నాను. సహోదరులారా అని చెప్తున్నాను. ఆ స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. పౌలు అంటున్నాడు, నా సహోదరులారా, నేను మీ వంటి వారిని, మీరును నా వంటి వారే అని చెబుతూ మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నాను అంటున్నాడు. మీరు నా వంటి వారి కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నేను ఎక్కడి నుంచో దిగిరాలేదు కానీ నేను ఎక్కడ వాడిని, కానీ నేను మీ వంటి వాడిని ఉన్నాను కాబట్టి మీరును నా వంటి వారి ఏంటి కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను.
మనం ఎప్పుడైతే క్రీస్తుని పోలి మనం నడుచుకుంటామో అప్పుడే మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతుడని, ఆయన బలవంతుడని, ఆయన జీవము కలిగిన దేవుడని నమ్మి విశ్లేషించిన విధంగా మనము ఆయన యొక్క సన్నిధిలో పౌరత్వంలో పొందుకోవాలని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నానని ఆయన చెబుతూ ఉన్నాడు. మీరు నాకు అన్యాయము చెయ్యలేదు. మొదటిసారి శరీర దౌర్భాగ్యములను కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తిని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధన ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు. కానీ దేవుని దూతవలె క్రీస్తు యేసువులను నన్ను అంగీకరించితిరి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు యేసువలె నన్ను అంగీకరించితిరి అని ఈ గలతీయులకు రాసిన సంఘానికి పౌలు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన ధ్యాన కూడుకులలో మనమందరము కూడా ప్రభుతో జీవించాలి. ప్రభు మనలో జీవించాలి. క్రీస్తు పోలికను మనం నడిచి మనమందరం కూడా ప్రభు ప్రజల్ని మనము దేవుని వైపు నడిపించాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాత్రం దేవుడు దయించును గాక. ఆమేన్.